విచ్చలవిడిగా క్రెడిట్ కార్డు వాడితే తిరిగి కట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లును సదరు బ్యాంకు ఎలాగైనా వసూలు చేసుకుంటుంది. లీగల్ అయిన చర్యలు కూడా తీసుకుంటుంది. అయినా క్రెడిట్ కార్డు హోల్డర్స్ మరణిస్తే ఆ కార్డుపై లోన్లు, బిల్లులు ఉంటే వాటిని ఎవరు కట్టాలనే ప్రశ్న తలెత్తుతుంది. సాధారణంగా చాలా మంది కుటుంబ సభ్యులు కట్టాలని అనుకుంటారు. కానీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల అనేక ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా మీరు రివార్డ్ పాయింట్ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించకపోతే అది కూడా సమస్యగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో క్రెడిట్ కార్డుదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించడం, పరిమితి కంటే తక్కువగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డు హోల్డర్ ఏదైనా కారణం వల్ల అకస్మాత్తుగా మరణిస్తే క్రెడిట్ కార్డు బిల్లు పెండింగ్ లో ఉంటే అటువంటి పరిస్థితిలో ఈ బిల్లును ఎవరు చెల్లిస్తారు? క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించమని బ్యాంక్ ఎవరిని అడుగుతుంది? క్రెడిట్ కార్డు వాడకం అనేది ఒక రకమైన రుణం. దీనికి బదులుగా బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు అడగదు. అటువంటి సందర్భంలో క్రెడిట్ కార్డు ఒక రకమైన అన్సెక్యూర్డ్ రుణం. మరణం సంభవించినప్పుడు అన్సెక్యూర్డ్ రుణాల మాదిరిగానే అదే నియమాలు దీనికి వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్ మరణించిన సందర్భంలో హోల్డర్ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు బాధ్యత వహించరు. అటువంటి సందర్భంలో బాకీ ఉన్న బిల్లులను చెల్లించమని బ్యాంకు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేయదు. కుటుంబం నుండి సహాయం అందకపోతే బ్యాంకులు మరణించిన వ్యక్తి ఆస్తులను తీసుకొని మరణించిన వ్యక్తి బ్యాంక్ బ్యాలెన్స్, ఎఫ్డీలు, నిధులు, ఇతర ఆస్తుల నుండి వారి బకాయిలను క్లెయిమ్ చేస్తాయి. మరణించిన వ్యక్తి ఆస్తులను వేరే ఎవరైనా వారసత్వంగా పొందినట్లయితే బ్యాంక్ వారసుడిని బకాయి ఉన్న బిల్లులను చెల్లించమని అడగవచ్చు. మరణించిన వ్యక్తికి ఎటువంటి ఆస్తులు లేకపోతే బ్యాంకుకు ఇక వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఈ రుణాన్ని మొండి రుణం లేదా ఎన్పీఏగా పరిగణించి దానిని రద్దు చేస్తాయి. అంటే బ్యాంకు రుణాన్ని మాఫీ చేసేస్తుందన్నమాట.